హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈరోజు కొత్త నిబంధన గురించి మనం మాట్లాడుకుందాం. అదే ఫిలిప్పీలు రాసిన పత్రికలో నుంచి 2వ అధ్యాయం 9వ వచనంలో ఇలా రాయబడి ఉంది. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లు. అయితే ఈ వాక్యంలో ఇలా రాయబడి ఉంది, యేసు నామంలో వంగాలి. ఇక్కడ కేవలం కూడా ఆత్మీయ విషయంలో కానీ, ఆధ్యాత్మిక విషయంలో కానీ మనం దేని విషయంలో లొంగటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక ఒడ్లు సంబంధించిన మొక్క ఉంటుంది. అది వంగటం వల్ల ప్రయోజనం ఏంటంటే, నిటారుగా ఉంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆ మొక్క ఎప్పుడైతే వంగి బరువై ముందు వంగుతుందో, మనం కూడా దేవుడి సన్నిధిలో కూడా అలా వంగటం వల్ల చాలా ఉపయోగాలు, మేళ్ళు ఉంటాయి. అంతేగాని నిటారుగా ఉన్న కొమ్మ భయంకరంగా పెరిగిపోతూ ఉంటుంది. దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ఒక కొమ్మ ఉంటుంది, ఆ కొమ్మ వల్ల ఉపయోగం ఏముండదు, వరకు పెరుగుతూ ఉంటుంది. అయితే పెరగటం వల్ల ఉపయోగం లేదు. కానీ తమ తగ్గించుకొని వంగినప్పుడు మనం దేవుడి సన్నిధిలో అది బలమైన శక్తిగా మారుతుంది అర్థం. అయితే దీని గురించి మనిషి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు, ఎక్కడ నుంచి మనిషి ఉత్ప్రేరకం మొదలవుతుంది, పునాది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది కూడా దీని గురించి అధ్యయనం ఉంది. దాని గురించి ఆదికాండంలో కూడా 1వ అధ్యాయం 26, 27, 28 జరుగుతుంది వచనాల్లో కూడా రాయబడింది. ఒక్కసారి చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన సర్వ రూపమందు మన పోలిక చొప్పున నరుని చేయుదును అని ఉంది. ఎవరు పోలికను చేశాడు దేవుడు అంటే, సర్వరూపంలో మన పోలిక చేశాడు. ఏదో దేవుడు జంతువులాగా, పక్షిలాగో లేకపోతే ఇంకొక రూపంలో రాలేదు. కానీ ఆయన మనిషి రూపంలోనే వచ్చాడు. జంతువు రూపంలో రావడానికి అక్కడ కరెక్ట్ కాదు. కాబట్టి ఆయన రూపంలో వచ్చాడు. ఇలా ఎందుకు చేశాడు, అలా ఎందుకు చేశాడు, ఇలా చేయొచ్చుగా, అలా చేయడు. కానీ మనం ప్రశ్నించడానికి వెళ్ళలేదు. ఆయన ఏది చెప్పినా చేసినా కానీ దానికి అర్థం, పరమార్థం ఉంటుందని బైబిల్ సెలవిస్తుంది. అయితే ఆ జంతువులు ఎలా ఉంటాయి, ఆ యొక్క పక్షుల విధానం ఏంటి అనేది కూడా మనం చదువుదాం.